అతను సరిగా ఎటువంటి అడ్రస్ చెప్పలేకపోతున్నాడు, అతని పేరు చెప్పలేకపోతున్నాడు, ఏ ఊరు అనేది కూడా చెప్పలేకపోతున్నాడు. అమ్మా నాన్న ఆశ్రమం చౌటుప్పల్లో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా నాన్నగారు కుమార్ గారు, వయసు ఆయనది 79 సంవత్సరాలు. ఆయనకు ఆరోగ్యం బాగోదు, నడవడం కూడా సరిగ్గా నడవలేరు. నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా పోలీసు వారికి కానీ అమ్మా నాన్న ఆశ్రమం వారికి చాలా తక్కువ. నేను జీవితాంతం రుణపడి ఉంటాను వాళ్ళకి. మతి కోల్పోయి వచ్చి మామూలు మనిషిగా మారిన కుమారు గారిని కుటుంబానికి అందించిన ఘనత మన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికే దక్కింది. కుమారు గారి జీవిత విశేషం విందాం. మత్తుపానీయాలకు బానిసై తాగి ఊగుతున్నట్టు కనిపిస్తున్న ఈ మహానుభావుడు ఓ గొప్పింటి తండ్రి. పేరు కుమార్. ఎటువంటి మత్తుపానీయాల అలవాటు లేనివాడు. గత జన్మలోని పాప ఫలితమే ఈ పెద్దాయన తలరాతను మార్చింది. 79 సంవత్సరాల వయసు కలిగిన ఈ మతిలేని మనిషి సరిగా మాట్లాడలేడు, మనుషులను కూడా గుర్తించలేని పరిస్థితి. తన దినచర్యలో భాగంగా ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వాకింగ్కు వెళ్లేవాడట. ఆ రోజు ఇంటికి వెళ్లలేకపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని వెలిగొండ రోడ్డు సమీపంలో చౌటుప్పల్లో పెట్రోలియం చేస్తున్న పోలీసు వారు ఈ వ్యక్తిని గుర్తించి పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు. దీనుల ఎడ దయచూపించే శ్రీ పుణ్యలింగేశ్వరుడు పునర్జన్మ భాగ్యాన్ని కల్పించాడు. పోలీసు వారి సహాయం ఈ మహనీయుని జీవితాన్ని మార్చేసింది. శ్రీ పుణ్యలింగేశ్వరుడు కరుణా కటాక్షాలను ఈ పెద్దాయనకు సమృద్ధిగా అందించాడు. నవీన్ కుమారు గారు తప్పిపోయిన తన తండ్రి కోసం వెతకని చోటంటూ లేదు, తలవని క్షణమంటూ లేదు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా తండ్రి జాడను తెలియజేశారు. జాడ తెలుసుకున్న నవీన్ కుమార్ తన తండ్రిని చూడటానికి కుటుంబాన్ని వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రానికి తరలివచ్చాడు. ఈ మతిలేని మనిషి నూతనంగా ఓ మామూలు మనిషిగా ఎలా కనిపిస్తున్నాడో మీరే చూడండి. ఈ అదృష్ట భాగ్యం శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి పెట్టిన భిక్షే. పోలీసుల ఆరా ప్రకారం ఫోటో గుర్తింపు ద్వారా కుమారు గారిని నవీన్ కుమార్ కలుసుకోగలిగాడు. తండ్రి కనపడని క్షణాలు కనుల కన్నీరై కదిలాయి. ఒక్కసారిగా తండ్రి కనిపించగానే హృదయం కట్టలు తెంచుకుంది. కళ్ళు జలజరించినవి, దుఃఖం ఉప్పొంగింది. ఆపుకోలేని ప్రేమతో కౌగిలించుకొని ఎంతో ప్రేమగా తండ్రిని పిలిచాడు. తండ్రి జాడను చూపించిన పోలీసు వారి సహాయంతోనే తన తండ్రిని ఇంటికి తీసుకువెళ్లటానికి తమ కుటుంబం సిద్ధమయ్యింది. పోలీసు వారు చెప్పిన మాటలు ఆలకిద్దాం. రోజువారీ డ్యూటీలో భాగంగా మేము పెట్రోలింగ్ చేస్తుండగా ఈ సెప్టెంబర్ 2వ తారీఖు రోజు సాయంత్రము వెలిగొండ రోడ్లో ఇతని పేరు కూడా మాకు తెలియదు. యాక్చువల్గా ఒంటరిగా తిరుగుతున్నాడు. అతను సరిగా ఎటువంటి అడ్రస్ చెప్పలేకపోతున్నాడు, అతని పేరు చెప్పలేకపోతున్నాడు, ఏ ఊరు అనేది కూడా చెప్పలేకపోతున్నాడు. అమ్మా నాన్న ఆశ్రమం చౌటుప్పల్లో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. తన తండ్రి పడ్డ బాధను నవీన్ కుమార్ హృదయంతో ఆలోచించి చలిని, ఈదురుగాలులను, చీకటిని మా నాన్న ఎలా తట్టుకున్నాడు, చల్లగా కాపాడి మా తండ్రిని క్షేమంగా మాకు అప్పజెప్పిన పుణ్యక్షేత్ర సేవా సిబ్బందికి మేమెప్పుడూ రుణపడి ఉంటాం అని ధన్యవాదాలు తెలిపారు. మా నాన్నగారు కుమార్ గారు, వయసు ఆయనది 79 సంవత్సరాలు. ఆయనకు ఆరోగ్యం బాగోదు, నడవడం కూడా సరిగ్గా నడవలేరు. మాట్లాడడము, ఆయన చెప్పేది మాకు అర్థం కావడమే కష్టము, బయట వాళ్ళకైతే ఇంకా కష్టము. మంచి చూసుకున్నారు అమ్మా నాన్న ఆశ్రమం వాళ్ళు. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు పరిస్థితి అస్సలు బాగాలేదని, బట్టలు కూడా సరిగ్గా పరిస్థితి బాగాలేదని,
వీళ్ళే స్నానాలు చేయించి అన్నీ బాగా చూసుకున్నారు. నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా పోలీసు వారికి కానీ అమ్మా నాన్న ఆశ్రమం వారికి చాలా తక్కువ. నేను జీవితాంతం రుణపడి ఉంటాను వాళ్ళకి, మా నాన్నని నాకు అప్పగించినందుకు. ఇద్దరికి కృతజ్ఞతలండి. దైవం చూపిన నూతన జన్మకు కుమారు గారి కుటుంబం ఎంతో సంతోషభరితులైనారు. కారులో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయారు. దైవం ఎవరి తలరాతను ఎలా మారుస్తుందో, ఎవరి జీవితాలను ఏ విధంగా బాగు చేస్తుందో నీకు నాకు తెలియదు. సర్వం తెలిసిన సర్వేశ్వరుణ్ణి ఈ జగతి క్షేమానికై వేడుకుందాం. మతిలేని మనిషిని మార్చి మరలా తన కుటుంబానికి అప్పజెప్పిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా తలుచుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.